దూరంగా ఉన్నావా? ఏడు బాబు, ఊరు కొత్తలాగా ఉంది. నేను ఈ ఊరు మనిషినే. నన్ను దూరం వెళ్ళిపోమంటావా? దూరంగానే ఉన్నావులే. సరే, నేను ఇంతకు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఎవరు నేనా? అదండి మా ఊరు నేను ఎందుకు వచ్చినట్టుగా. మీది ఏ ఊరు బాబు? మీది కాశీ కాదు కదా? కాదు. మీది కాశీ కాదు. కాదు. నేను అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతుంది పెద్ద మనిషి. అది కాదయ్యా, ఈ అంగటిలోకి త్రాగుతూ తూలుతూ ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నాను. అంగటిలోకి బాబు, కాశీ మానవుడికి నాకు ఈ కాశీ రాజ్యంలో ఎదురే లేదు. మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎవరితోనే మాట్లాడతాం. ఎంతకీ సరే, మీరు దేనికి వచ్చాడు బాబు? ఏదైనా వ్యాపారం చేద్దామనా, లేకపోతే ఆ ఈశ్వరేశ్వరుని దర్శించుకుని గంగరాముడికి వెళ్ళిపోదామనా? నేను ఇక్కడ ప్రస్తుతం బానిసను వెక్కిరించదలిచాను. వ్యాపారమే. ఏంటో వ్యాపారం బాబు? వ్యాపారం కాదు, వ్యవసాయమా? ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి, అర్థమైనదా? అతను మా గురువు గారి రుణగ్రస్తుడు ఒకటి వలన అతని చేతిలో ప్రస్తుతం చిల్లు గబ్బు కూడా లేకపోవడం వలన అతని ఇష్ట ప్రకారం అంగడి వీధిలో అమ్మివేస్తున్నాడు. ఓహో, అంటే మనిషిని అమ్ముతున్నావు? అవును. మనిషిని అమ్ముతున్నావు? అవును. ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాదండి, వ్యవసాయం ఇది. ఇది రోజులు ఎలాంటి రోజులు వచ్చాయి? సాటి మనిషిని అమ్ముకునే రోజులు వచ్చాయి. అంత తప్పేం చేసాడు బాబు అతను? మీ గురువు రుణపడ్డాడా? ఇప్పుడు మీ గురువు ఇంట్లోనో నీ ఇంట్లోనో 4 రోజులు పనులు చేయించుకుంటే బాకీ తీరిపోద్ది కదా. 4 రోజులు పని చేసుకుంటే బాకీ తీరేది కాదు. ఇది అంత పెద్ద బాకీయా? అయితే నాకు నేను చెప్పిన పనులన్నీ చేస్తానా? నీవు చెప్పిన పనులన్నీ చేయవాలి కదా. మరి చెయ్యాలి కదా. నీకు ఆ సొమ్ము కావాలంటే నేను సొమ్ము ఇస్తాను కదా. నాకు మనిషి కావాలి కదా. నువ్వు చూస్తే కడజాతి వాడిలా ఉన్నావు. కడజాతోడినా? నేను కడజాతోడినే? ఓరి భగవంతుడా, నీ దగ్గర లేని రంగుల కులాలు మా మనసులోనే ఉన్నాయి. నేను కడజాతోడి బాబు. ఎట్లాంటి బుద్ధులు కడజాతోడు చెప్తాయి భయ్యా. కడజాతోడు పళ్ళు కత్తి కత్తిలోడు పళ్ళు కత్తి కత్తిలోడు
అట్లాంటి ఎదవబుద్ధులు ఉన్నప్పుడు కడగడు. సరే రాగుబోతు అయినా మంచి నీతులు చెప్పావు. అయ్యో చాలా బాగానే ఉంది. అయితే ఇంతకు మీకు చేయవలసిన పనులు ఏమిటో చెప్పయ్యా. పనులు ముందే చెప్పాలా? అన్ని పనులు చేస్తారు కదా. అన్ని పనులు చేసినోడికి మళ్ళీ నేను పనులు ఎందుకు చెప్పాలి? సరే అన్ని పనులు చేస్తారా చేయరా? అన్ని పనులు అనేది అర్థమైంది. మళ్ళీ మొదటికి వచ్చారు. అన్ని పనులు అంటే అర్థం అంట నా మనసుకు నచ్చిన పని, నా ఇష్టమైన పని, అదే నా దర్జాకు రోడ్ లేని పని ఏదైనా చెప్తాను నేను. నా ఇష్టం అది. ఈ పని చెప్తాను, ఈ పని ఫలానా పని చెప్పను నేను ఉందా? అదే రియా నీకు చేయవలసిన పనులు ఏమిటో చెబితే. ఇప్పుడు ఒక ఎద్దులు కొనుక్కున్నాం అనుకో, దాంతో గానుకి తిప్పుతాను, వ్యవసాయం దున్నుతాను. నా ఇష్టం అది. అన్ని పనులు చేస్తాడా చెయ్యడా? హరిశ్చంద్ర అన్ని పనులు చేస్తాడా చేయడం ప్రశ్నిస్తున్నాడయ్యా. బాబు నువ్వు మధ్యవర్తుడు కదా, ఆ మాత్రం అతని అంతరంగా నీవు ఎరగవా? అతన్ని అడగయ్యా. అతన్ని ఎందుకయ్యా నువ్వు మాట్లాడుతావు? నువ్వు డబ్బులు పట్టుకెళ్ళిపోతావు, అతన్ని అడగమంట. అతను ఎవరు పలకడం. నేను నాకు అర్థం అవ్వలేదు. నాకు సంస్కృతం నాకు రాదు. చెప్పు ఏంటన్నట్టు ఆయన మాట్లాడు. ఆయన ఏమన్నాడో చెప్పు బాబు. ఏమంటున్నాడో చెప్పాలి. ధర్మములు కట్టుబడి అసాంఘిక కార్యకలాపములు తప్ప మంచి పనులన్నీ చేయగలరు. అర్థమైందా? అసాంఘికమా అంటే ఏడు బాబు? సంఘంలో ఉండరా? అసాంఘికంగా కూడా నీకు తెలియదా? తెలియదు బాబు. అకృత్యాలు తప్ప మంచి పనులు మాత్రం చేస్తాడు. మంచి పనులు చేస్తాడు. ఉన్నది బాబు. అట్టగైతే మీకు పెద్దగా చెప్పడానికి ఇష్టం లేనట్టు ఉంది. నాకెందుకు బాధ? మా మనిషిని నేను కొంటాను, నాకు నచ్చిన పని నేను చేయించుకుంటాను. అట్టగైతే పొందయ్యా ఎంత చెప్తావు? వ్యాపారస్తుడికి మాటలు రావాలి కానీ సంగీతంతోనే వ్యాపారం చేసేస్తాడు ఈ పెద్ద మనిషి. ఓహో చాలా బాగుంది బాబు. అయ్యా నీ పేరు? హరిశ్చంద్రుడనయ్యా. నువ్వు హరికి చంద్రుడో గిరికి చంద్రుడో నా రోజు తెలియదు. ఇంత సొమ్ము పోసి నిన్ను నేను కొంటనే కదా. నువ్వు నాకు దాసుడు అవుతావు, వేరే దాసుడు
వీరదాసు, ఈ కాటి పనితే సామాన్యమైనదా? గొడ్డు సత్యండి గుడ్డు ముదానయ్యా. గూడెంకి తేవ ఉప్పులు ఊరయ్యారా? పెద్ద పెద్ద మహారాజులందరికీ చెప్పులు కూడా కొట్టాలయ్యా. అత్యర్థం గంగానది ఒడ్డంతా శ్మశానాలే. శవాలు పొద్దుమానం శవాలు వస్తూనే ఉంటాయి. శవానికి ₹1 ఓ గుడ్డ మాత తమిళ బియ్యం ఇస్తాడు. ఆ గుడ్డ మొక్క ₹1 నా ఇంటికి పంపించు. ఆ తమిడి బియ్యం నువ్వు కొడుకు నిండా వండుకొని పోయి. అయ్యా, మహారాజు గారు ఉన్నారు. ఇంతకు ముందు మహారాజు అయితే మహా తెగోడు, ఎవడు మాట ఎన్నో ఆడవాడు తప్ప. కానీ ఇప్పుడు కొత్త రాజు వచ్చాడు, మా కాశీరాజు. చాలా మంచి రాజు. తప్పు చేసిన అతని దగ్గరికి వెళ్తారు. మహారాజు శిక్షేసి నా దగ్గరికి పంపుతాడు. ఆ మనిషిని నీ దగ్గరకు పంపుతాను. అది ఆడే కానీ మగే కానీ తల్లి కానీ చెల్లి కానీ నీ ఖర్చుతో వెనక ముందు చూడకుండా ఒక జతకి ఏదాసం ఇదొక ఈ ధనం ఇప్పుడు నీ సంతులు అయ్యా అయ్యా. సప్తద్వీపములు పరిపాలించు హరిశ్చంద్ర చక్రవర్తి భుజములు పోయి నేడు ఈ పాచి కళ్ళు కొండా. విధి ఎంత బలీయమైనది విశ్వామిత్ర. నా చేత ఎంత ఘోర కార్యమోనరించిందివయ్యా, ఎంత ఘోర కార్యమోనరించిందివయ్యా. సరే, విధి విధానం ఎట్లున్నదో ఉన్నప్పుడు పొందుకోవడం కావాలా, ఉన్నప్పుడు సదకలు కావాలా. ఈ ఎచ్చట నుండి తేవాలి. ఎక్కడి నుండి తేవాలా? ఓ, దీన్ని ఎండ ఉంది, సగం తాగేవనుకో నీకు దారి దొరికిపోతుంది. అయ్యా, ఎవడు నీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు తాగేవనుకో సాయంత్రానికల్లా నువ్వే దారి ఎత్తుకొని వెళ్ళిపోతావు. పర్వాలేదు, నా మాట బాబు. ఇద్దరం అయితే నాకు తాగడానికి ఎవరు తోడు లేరు. నువ్వు సుఖ తాగేవనుకో సచ్చినట్టు ఎంతో చేస్తావు, నాకు ఇస్తావు. సాహసిని కాదయ్య, నా మాట బాబు. ఈ బాధలన్నీ మర్చిపోవడానికి బ్రహ్మాండమైన పొందయ్యా. ఇది నీకు తెలియదు సంగతి. ఆ మాట నువ్వు ఆ పంతులు మాట్లాడినావనుకో వాళ్ళు తాగరు, మనం తాగనివ్వరు. నేను తమరికే తీసుకొచ్చింది. నిజమేనా? కొట్టయ్యా ఎచ్చట్లుండే ఆ దారి ఎవరు చెప్పట్లేదు బాబు. నువ్వు సగం తాగేవనుకో దారి దొరికిపోవాలి. దాని స్నేహితులు అవుతారు. 15 మంది ఉన్నారు ఇక్కడ. నేనంత సాహసిని కాదు. అయ్యో, సాహసం చెయ్యబాబు. ఒకసారి చెయ్యి. సాహసం చేసే పరిస్థితుల్లో లేదు. నా మీద నీకు ప్రేమ లేదా? లేదు. ఎంత సొమ్మించండి ఆ మాత్రం ప్రేమ లేదా నా మీద? అయ్యో, నేను మీ సేవ చేసుకున్నాను. ఎందుకు అంత పెద్ద మాటలయ్యా? పనులు నేను చెయ్యాలి బాబు, తప్పదు. ఇదే నాకు ముఖ్యమైన పని. ఇది సరే తీసుకుంటున్నా. చెయ్యాలి బాబు, తప్పదు. మీ తమరికే తీసుకుంటుంది కాదు. తాగి కాపరి కాయడానికి సిద్ధపడినోడికి కళ్ళు కాలం కేటు సిగ్గని మహాతలు అమృతం బాబు. పూర్వం అప్పుడు ఏదైనా అమృతం కిందన కళ్ళు. సరే, వాసన అలవాటు పడ్డావు అనుకో వదిలిపెట్టవు. అయ్యా, నాకు అవసరం లేదు, కానీ తమరికే తీసుకుంటుంది. నీకు అలవాటు లేకపోతే నాకే మంచిది.
శివయ్య అయ్యా నువ్వు కళ్ళు సరిపడ్డాయి కదా, ఇప్పుడు నీ కడుపు నిండింది కదా రాబాబు, నీకు ఎంత సొమ్ము కావాలో సొమ్ము చెప్పు. హరిశ్చంద్ర, అయ్యా నీ రుణము తీరిపోయింది. ఇక ఏమంటారయ్యా? ఏమంటే మరి ఒక్కసారి ఏమని చుట్టివి? మరి ఒక్కసారి అనమయ్యా. నీ రుణము సంపూర్ణముగా తీరిపోయినది. సంపూర్ణముగా తీరిపోయినట్లేనా అయ్యా? నక్షత్రేశ్వర, ఎక్కడ నిశ్శబ్దము తెలుసుకుని నేను కూడా నామమున కోణమున పరాని పట్ల పడివయ్యా. అయ్యా నక్షత్రేశ్వర, ఇంతటి పరమశాంతుని సత్యవంతుడికి నేను ఎంత చేస్తున్నాను? నేనే నీ కన్నుకు ఆ కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడనయ్యా. నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణను నీవు నన్ను అడుగుకోవచ్చువా? పుట్టినానే అరణ్య సామాన్య సత్యనిష్టాగరిష్టతే పరిశుద్ధమైన నీ వారసమునికి ఇంతటి క్షోభ తెచ్చిపెట్టినది నేను శిక్షార్హుడనయ్యా. నేను క్షమార్హుడను కాదు హరిశ్చంద్ర. నిత్య సత్యసంధుడు నీకెన్నటికీ నీ కష్టములు లేవు. కలతవహింపకై కలకాలం కష్టముండవో కలతవహింపకయ్యా కలకాలం కష్టముండవో. కావలసిన కారణము లవల్పును తప్పునే నా అకృత్యము నన్ను నమ్మకయ్యా.
మీరు చేసినది ఏమున్నదయ్యా? మీరు దుఃఖింపవలదు. మీ కర్తవ్యమును మీరు నిర్వర్తించిన అతియే. ఇందులో మీ తప్పేమీ లేదయ్యా. మీరు దుఃఖింప నీ ఔదార్యం వృత్తి శ్లాఘనీయమైనది. నీ సత్యమేమి సర్వదా రక్షించుకుంటాడు. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. నేనెంత కపటకృత్యమైన భరించుతుంది, నేనెంత కపటకృత్యమైన భరించుతుంది. నన్ను ఈ అకార్యానికి నియమించినప్పుడు భగవానుడైన విశ్వామిత్రుడు నేను వ్యక్తులకు పాల్గొంటున్నాను. గురుదేవా, గురుదేవా, ఇరువురు బట్టి ఎగిరి సెపటి పెట్టినట్లు మీ వల్ల కదా నేను దుష్కార్యమును పొడిగెట్టింది. మీ ఆజ్ఞానవతిని నిత్య సత్యకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని కష్టములు చేసేది తెచ్చిపెట్టి మీకు చెల్లించవలసిన గురుదక్షిణ విశేషముగా చెల్లించుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఎన్ని విధములా దిక్కుమాలిన వాడు ప్రపంచంలో ఎన్ని మరణంతములు తప్పమరణించిన ఈ దుష్కృత నిష్కృతి ఏ ఏ ధర్మములాచరింపదగు, ఏ ఏ క్షేత్రం వెట్టను, ఏ తీర్థములందు మృగలవు, ఏ దేవుడవు కొల్వను నాలు ఈ పాపం తప్పిపోవునకు అనముదా.
ఇక్కడ
150